ఈ రోజు మనం వేటకెళ్తున్నాం మచ్చా. అదే చికెన్ తీసుకొచ్చేదానికి వెళ్తా ఉన్నాం. ఎప్పుడు చికెన్ అయినా వేరే ఏం లేదా అంటే అన్ని ఉన్నాయి మచ్చా, కానీ డబ్బులే లేదు. హే బిల్లా, మీ రోడ్ మారిపోయింది. రోడ్ ఏం చేంజ్ అవ్వలేదు మచ్చా, నేనే వేరే రోడ్ లో వెళ్తున్నా అంతే. ఆ రోడ్ లో వెళ్తుంటే బండికి టైర్లు అరుగుతున్నాయి గానీ వాళ్ళ అల్లుడు బూతులు మింగేశా. అదే వాళ్ళ మనసు కరగట్లేదు. చికెన్ షాప్ కు వచ్చేసాం. అక్కడ ఒక మహారాజ్ గారు కనిపించారు. కనిపించినోడు గుద్ద మూసుకుని ఉండక నాకు జాబ్ లేదని తెలిసి కూడా జాబ్ గురించి అడగడం మచ్చా. నాకు మనసులో నువ్వురా పూ అల్లుడు బూతులు మింగేశా. అని అడగాలనిపించింది. మనం ఇంట్రోడ్ కదా మచ్చా, అందుకే మనసులోనే అనుకుని కేజీ చికెన్ తీసుకుని ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే అమ్మ గుడికి వెళ్ళి రమ్మంది. గుడికి స్టార్ట్ అయ్యాం. గుడికి వెళ్లి పాత పువ్వులన్నీ తీసేసి కొత్త పువ్వులతో దేవుణ్ణి అలంకరించి పూజ చేశాం. తర్వాత అక్కడి నుంచి అరటి పంట దగ్గరికి వచ్చి పొలం మొత్తం తిరుగుతూ చూస్తూ అతి దిగాం. రేపటితో మన అరటి పంట నాటి 6 months అవుతుంది మచ్చా. అంటే 6 months గుడిశార్పణం. ఇంతలో ఒక టైం అయింది. ఇంటికి వెళ్దామని బండి దగ్గరికి వెళ్తుంటే మా తాతగారు కనిపించారు. దెంగబెట్టిన ఆస్తి చూడ్డానికి వచ్చిండవు మహానుభావ. చూడమ్మా చూడు అని చెప్పేసి ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే అమ్మ చికెన్ చేస్తూ ఉండింది. చార్ని సూప్ లాగా గ్లాస్ లో పోసిస్తే తాగా. దీనిపైన వీడియో రికార్డ్ చేయలేదు. సో ఈ వీడియో కింద నేను ఇంకా బాయ్. ఓకే.